హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పద్మాక్షి ఒక ప్లాన్ వేస్తుంది. ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చే టైంకి సహస్ర పెళ్ళి డేట్ ఫిక్స్ చేసేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది. ఎంత తొందరగా విహారీకి సహస్రకి పెళ్లి చేస్తే అంత లక్ష్మి గోళ మనకి వదిలిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కాదంబరి తన భర్త ఇద్దరూ కూడా తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చేసేటప్పటికి ఒక ప్లాన్ వేస్తుంది. పద్మాక్షి కావాలని సహస్ర చెయ్యి పట్టుకొని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నీకు విహారీకి పెళ్ళి జరగదే, విహారీ నీతో పెళ్ళికి తొందరగా ఒప్పుకోడు ఇంత తొందరగా. కాబట్టి నువ్వు నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ గౌరవం, మన మాట మీద ఎవరు నిలబడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం. ఇక వీళ్ళకి మనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సహస్ర చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయానికి కాదంబరి తన భర్త ఇద్దరూ కూడా ఇంట్లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి పద్మాక్షి, ఎందుకు అలాగా గొడవ చేస్తున్నావు? ఏమైంది? సహస్రాన్ని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. వద్దమ్మా వద్దు, నేను ఈ ఇంట్లో ఉండలేను, ఉండను కూడా. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు ఏ దిక్కు లేకుండా నేను ఇక్కడ ఉండాను అనుకుంటున్నారు కదా. అవసరం లేదు. నేను నా కూతురు ఇక్కడ ఎవరికి అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెబుతూ ఉంటుంది. ఏమైందో అది చెప్పవే ముందు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఈ నాకు నా కూతురికి ఇటు విహారీకి ఎప్పుడు పెళ్ళి జరుగుతుందమ్మా? ఎప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంటారా? ఇంకా ఎప్పటికీ ఇక విహారీ సహస్రని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోమని అడుగుతుంటే మాట్లాడటం లేదు, ముహూర్తాలు పెట్టించట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పెట్టిద్దామే, మేము వచ్చేసాం కదా, ముహూర్తాలు పెట్టిద్దాం అని చెబుతూ ఉంటుంది కాదంబరి. నాకు నమ్మకం లేదు, విహారీ ఏం సమాధానం చెప్పట్లేదు, కాబట్టి నేను నా కూతుర్ని తీసుకొని నా ఇంటికి వెళ్ళిపోతానంటూ గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు కాదంబరి చెబుతూ ఉంటుంది, విహారీ ఏంట్రా ఇది, నువ్వు సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని అడుగుతూ ఉంటుంది. చేసుకుంటాను అని చెబుతూ ఉంటాడు విహారీ. లేదు, నాకు విహారీ మాట మీద అస్సలు నమ్మకమే లేదు. వాళ్ళు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అంటూ పద్మాక్షి నిందలు వేస్తూ ఉంటుంది. అప్పుడు కాదంబరి ఒకటే ఆలోచించి చెప్తుంది, విహారీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఒక వారం రోజుల్లోకి సహస్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు మీ అత్త నమ్ముతుంది అని అనటంతో ఇక అప్పుడు విహారీ ఒక్కసారిగా ఆలోచిస్తూ అలా ఉండిపోతాడు. అది కాదు నానమ్మ అని చెబుతూ ఉంటాడు. లేదురా, నువ్వు అలా ఒట్టేసి చెబితే కానీ ఇటు పద్మాక్షి సహస్రాలకి నమ్మకం కుదరదు. కాబట్టి నువ్వు ఒట్టు వేసే వాళ్ళు నమ్ముతారు, నువ్వు మీ అమ్మ మీద ఒట్టు వేసి చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. యమున కూడా అదేంటి అత్తయ్య, ఎందుకు అలా అంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడుకు యమున, నువ్వు మాట్లాడకు, విహారిని ఒట్టు వేసి చెప్పమను. నీ మీద ఒట్టు వేస్తే మా అందరికీ నమ్మకం కుదురుతుంది. వారం రోజులు పెళ్లి చేసుకుంటానని చెప్పు విహారీ అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక విహారీ ఎంత చెప్పినా వాళ్ళ నానమ్మ మాట వినదు, ఒట్టు వెయ్యరా అని బలవంతం పెడుతూ ఉంటారు. ఇక విహారీ అయితే అటు లక్ష్మి వంక చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు లక్ష్మి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. విహారీ గారు ఎలాగైనా సహస్రమ్మని పెళ్లి చేసేసుకుంటారా అని అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ అయితే నాకు ఇప్పుడిప్పుడే లక్ష్మి మీద ప్రేమ కలిగింది, లక్ష్మిని విడిచిపెట్టి నేను ఉండలేను, ఇప్పుడు సహస్రని పెళ్లి చేసుకోమంటున్నారు, పెళ్లి చేసుకుంటే లక్ష్మి జీవితం ఏమైపోతుంది, నేను లక్ష్మిని విడిచి ఉండలేను, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీ ఒట్టు వేస్తాడా, సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడా, లేకపోతే నిజం చెప్పే